ఒక ఊరిలోని ప్రజలందరూ ఒకే కుటుంబంలాగా కలిసి ఉండేవాళ్ళు. అలాగే ఆ ఊరికి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్కడే సర్పంచ్గా ఉండేవాళ్ళు. ఆ ఊరికి డెవలప్మెంట్ అనే రూపంలో రాజకీయం వచ్చింది, అలాగే పార్టీలు కూడా వచ్చాయి. ఒక పార్టీలో కొన్ని కులాలు ఉండడం కరెక్టా, లేక ఒక కులంలో అన్ని పార్టీలు ఉండడం కరెక్టా? ఓకే, ఊరిలో చాలామంది కార్యకర్తలు అనుకున్నాము, మరి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎంత? అసలు పార్టీల మధ్య విమర్శలు ఊరి అభివృద్ధి గురించా, లేక వ్యక్తిగత కక్షల గురించా? ఒక్కొక్కడు ఇంటోడు, కులపోడు, మతమోడు, మన ఊరోడు అనే కాకుండా అసలు ఆఖరికి మనిషినే మర్చిపోయి ఒక్కొక్కడు కొట్టుకొని వస్తున్నారు పార్టీల పేరు చెప్పుకొని. సరే, మీరు చేసిన కొట్లాటలు కాదు, అవి మీ పోరాటాలు, ఉద్యమాలు అనుకుందాం. మరి ఆ పోరాటాలు, ఉద్యమాల వల్ల జరిగిన మంచి ఏంటి, ప్రయోజనం ఏంటి, మీరు మీ ఊరికి చేసిన డెవలప్మెంట్ ఏంటి? ఆ కొట్లాటల వల్ల మీకు జరిగిన లాభం ఏంటో మీరు చెప్పండి, నష్టం ఏంటో నేను చెప్తాను.